బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ అప్పల కామేష్. రాష్ట్రంలో దేవాలయాలపై రాజకీయ నాయకులు, పాలనా అధికారులు పెత్తనం ఉన్నంత వరకు దేవుడికి ధూప దీప నైవేద్యాలు కరువవుతాయని, పూజారులకు పస్తులు తప్పవని సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు విశాఖపట్నంలో ఏఈ ప్రాంగణంలో మాట్లాడుతూ తెలియజేశారు. భక్త చైతన్య యాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పలు దేవాలయాలను సందర్శించి దేవాలయ నిర్వహణకు పలు సూచనలు చేసిన వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో సూరంపూడి వీరభద్ర అధ్యక్షన అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ దేవాలయాల్లో రాజకీయ జోక్యం తగదు అని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న అర్చకుల కంటే దేవాలయ మెట్లపై బెచ్చమెత్తుకునే యాచకులే సంపాదన ఎక్కువగా ఉందని తీవ్రంగా విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో భక్తి తత్వాన్ని పెంపొందించేందుకు భక్త చైతన్య యాత్ర చేస్తున్న వారి కృషి అసమానమైనదని ఆయన తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భాష సంస్కృతి కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని, మరియు యువతపై ముఖ్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ నిర్మాణ సంస్థ అధినేత డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్, పద్మకవి వామరాజ్ సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలాంద ప్రసాద్, సంస్కృత ఆంధ్ర పండితుడు రంగాచార్యులు, సాహిత్యవేత్త నేమాని మంజునాథ శర్మ తదితరులు పాల్గొన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ మొత్తం సుప్రీంకోర్టు మార్గదర్శనంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఆ కోర్టు తలుపులు దేశంలో చిట్ట చివరి వ్యక్తికి తెరిచి ఉండాలి. తీర్పులను ప్రాంతీయ భాషలకు అనువదించే ప్రక్రియ సుప్రీంకోర్టులో ప్రారంభమైనట్లుగానే మిగతా కోర్టులోనూ త్వరగా అమల్లోకి రావాలి. కోర్టు తీర్పులను సరళమైన భాషలో రాయడం వల్ల సామాన్యులకు మరింత మేలు చేసినట్లవుతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మారుస్తున్నది. ఇవి రేపటి భారతాన్ని బలోపేతం చేస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 నేర న్యాయ బిల్లుల ద్వారా న్యాయ, పోలీస్, దర్యాప్తు వ్యవస్థల సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తాయని నరేంద్ర మోడీ చెప్పారు. ఆదివారం ఢిల్లీలో సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ఆయన ప్రారంభిస్తూ ఆ సందర్భంగా మాట్లాడారు. సుప్రీంకోర్టు నూతన వెబ్సైట్తో పాటు డిజిటల్ కార్డులు, డిజిటల్ కోర్ట్స్ 2.0ని ఆవిష్కరించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 2 రోజుల క్రితం భారత రాజ్యాంగం 75వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆదివారం సర్వోన్నత న్యాయస్థానం 75వ సంవత్సరంలోకి ప్రవేశించింది. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వతంత్రత, సామాజిక న్యాయం ఇలా ఏదైనా కావచ్చు. సర్వోన్నత న్యాయస్థానం మన గతిశీల ప్రజాస్వామ్యాన్ని నిరంతరం బలోపేతం చేస్తూ వస్తుంది. 7 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో వ్యక్తిగత హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు ఎన్నో మహత్తరమైన తీర్పులిచ్చింది. ఇవి దేశ సామాజిక రాజకీయ వాతావరణానికి కొత్త దిశని చూపాయని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇప్పుడు భారత్లోని ప్రతి సంస్థ, వ్యవస్థ వచ్చే 25 లక్షల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాయి. ఈ ఆలోచనతోనే దేశంలో భారీ సంస్కరణలు అమలవుతున్నాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు రేపు ఉజ్వల భారతానికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు చేస్తున్నటువంటి చట్టాలు రేపటి ఉజ్వల భారతాన్ని మరింత బలోపేతం చేస్తారని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తుంది. మన పట్ల భరోసా పెరుగుతుంది. అందువల్ల మనం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సులభ జీవనం, సులభ వాణిజ్యం, సులభ ప్రయాణం, సులభ సమాచారం, సులభ న్యాయం మన ప్రాథమిక అంశాలు. సులభంగా న్యాయం అందుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం జరిగింది. మా ప్రభుత్వంలో కోర్టులో మౌలిక వసతులు పెంచడానికి సిద్ధంగా ఉంది. 2014 తర్వాత ఇందుకోసం 7,000 కోట్ల పైగా విడుదల చేశాం. సుప్రీంకోర్టు భవన విస్తరణ కోసం గత వారమే 800 కోట్లు మంజూరు చేశాం. అమృత కాలంలో మన చట్టాల్లో భారతీయతతో పాటు ఆధునికత కనిపించవలసిన అవసరం ఉంది. వలస
పాలన నాటి పాత చట్టాలు రద్దు చేసి భారతీయ న్యాయ నాగరిక సురక్ష సాక్ష్య చట్టాలు క్రొత్తగా తీసుకొచ్చాం. ఈ మార్పుల వల్ల మన న్యాయ దర్యాప్తు విధానం కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. ఒక బలమైన న్యాయ వ్యవస్థే అభివృద్ధి చెందిన భారత్కు ముఖ్య ఆధారమని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అందరి ప్రయత్నాలతో భారత్ 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో అవతరిస్తుంది. అందులో సుప్రీంకోర్టు సకారాత్మక భూమిక ఉందని నరేంద్ర మోడీ తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ న్యాయ వ్యవస్థకు ఇబ్బందికరంగా మారిన 4 అంశాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రసంగిస్తూ పేర్కొన్నారు. అవి కేసులు వాయిదా నుంచి బయటపడి న్యాయస్థానాల్లో వృత్తి నైపుణ్య సంస్కృతి నెలకొల్పడము, 2 న్యాయస్థానాల తీర్పులను జాప్యమయ్యేలా చేసి న్యాయ వ్యవస్థలో శక్తివంతమైన వ్యక్తులు తమ గుప్పిట్లో ఉంచుకునే విధంగా వాదనలు సుదీర్ఘంగా సాగకుండా చూడటము, తొలితరం న్యాయవాదులకు సమాన అవకాశాలు కల్పించడము, సుదీర్ఘ సెలవులపై చర్చించి ప్రత్యామ్నాయంగా న్యాయవాదులు న్యాయమూర్తులకు అనువైన సమయంలో పనిచేసే అంశంపై ఒక నిర్ణయానికి రావడమని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. 75 ఏళ్ళలో జరిగిన మన పురోగతిని నిజాయితీగా మదింపు చేసుకుని భవిష్యత్తులో అడుగు పెట్టాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. న్యాయ వ్యవస్థలో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ఆయన తెలియజేశారు. న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తున్న నిర్మాణాత్మక అంశాలను సరిదిద్దడంపై దృష్టి సారించాలని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, అటార్నీ జనరల్ వెంకటరమణి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిసి అగర్వాలా మాట్లాడారు.